ఆదిలాబాద్ జిల్లా జైనేత్ మండలంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది సురేశ్రెడ్డి పర్యటించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన జైనేత్ మండలానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారానికి అనంతరం లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న కంది శ్రీనివాసరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాలకు వచ్చారన్నారు. ఆయన జోగురామన్న రాక్షస పాలనకు అంతం చేసేందుకు ప్రజలకు మంచి పాలన అందిస్తానని చెప్పారు. ఇక కాంగ్రెస్తోనే పేద ప్రజల అభివృద్ధి సాధ్యమని, ప్రతి పేదోడికి ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. మంచి మనసుతో ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. గడప గడపకు కాంగ్రెస్, పల్లె పల్లెకు కంది సీనన్న, బస్తీ బస్తీకి వాడ వాడకు కంది సీనన్న అనేటువంటి ఈ కార్యక్రమాన్ని జైనత్ గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి వచ్చినందుకు మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కటే నేను సూటిగా చెప్పదలుచుకున్నా కాక, అందరు కూడా ఎక్కడికి పోయినా ఎవరికైతే ఎక్కడికి పోయినా కూడా జైనత్ గ్రామంలో బాపు మా ఇల్లు కూలిపెట్టేట్టయినాయి, ఎట్లా మాకు ఇల్లు కూలిపెట్టేట్టయినాయి, ఇల్లు లేవు, మాకు వజీఫ్ వస్తలేదు, మాకు పింఛన్ వస్తలేదు, మాకు రేషన్ కార్డు లేదు, 5 ఏళ్ల నుంచి మేము ఎట్లా బతకాలా? ఈ ప్రభుత్వం ఉన్నోళ్ళకే వెళ్తున్నది, దోసుకునే వాళ్ళని ఇంకా దోసుకోమంటున్నారు. మా గరీబులకు ఏమిచ్చింది? ఎక్కడికి పోయినా జైనత్ గ్రామంలో ఇలా 3 గంటలున్నా 4 గంటలున్నా ఒకటే మాట, ఎట్లా ఒకటి చెప్తున్నా, నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. జైనత్ గ్రామంలో మా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు గతంలో వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, జోగురామన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ జోగురామన్న కోటేయండి, కారు గుర్తు. సిద్ధమైన కరెక్ట్ నేను చెప్పేది న్యాయమేనా? ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇచ్చినా లేదా? కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చిందా లేదా? రుణమాఫీ చేస్తామన్నారు, ఇప్పటిదాకా రుణమాఫీ అయిన వాళ్ళు టీఆర్ఎస్ కి వేయండి, మా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ తీసుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఇచ్చింది